హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి రిపోర్ట్స్. మనమంతా రోజు వార్తలు చదువుతాం, టీవీలో వార్తలు చూస్తాం, పోలీసులు ప్రెస్ నోట్లు చూస్తాం, ఎఫ్ఐఆర్ల గురించి వింటాం. కానీ మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ గురించి విన్నప్పుడు ఆగి ఇలా ఆలోచించారా? నేరానికి కులంతో ఏంటి సంబంధం? దొంగతనం చేసిన వాడి కులం తెలిస్తే న్యాయం మారిపోతుందా? బాధితుడు కులం రాయడం వల్ల అతనికి ప్రొటెక్షన్ పెరుగుతుందా? కొంతమంది అనుకునేటట్టు తక్కువ కులంలో పుట్టిన వాడికి న్యాయం వేరేలా ఉంటుందా? 21 శతాబ్దంలో ఫింగర్ ప్రింట్స్, ఆధార్, మొబైల్ ట్రాకింగ్ ఉన్నప్పుడు మనిషిని గుర్తించడానికి ఇంకా కులం ఎందుకు అవసరం? ఇది కేవలం పోలీసుల రికార్డు విషయం మాత్రమే కాదు. మన సమాజం ఎలా ఆలోచిస్తుంది, న్యాయ వ్యవస్థ ఎవరికి ఎలా పనిచేస్తుంది, బ్రిటిష్ కాలపు మానసిక జబ్బు ఇంకా ఎందుకు బతికే ఉంది అనేదే పెద్ద డౌట్. ఈ ప్రశ్నల జవాబులే పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా, కాగితాల నుంచి మనుషుల దాకా దాగి ఉన్న ఒక నిజం. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలో మరికొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. వీడియో పూర్తిగా చూడండి. పోలీసుల ప్రెస్ నోట్లు, ఎఫ్ఐఆర్లు, అరెస్ట్ మెమోలు, రిమాండ్ రిపోర్ట్లు, ఇంకా ఇతర క్రిమినల్ రికార్డులు చూసినప్పుడు ఒక విషయం రెగ్యులర్ గా కనిపిస్తుంది. బాధితుడు ఎవరు, ఆరోపించింది ఎవరు అన్న వివరాలతో పాటు వాళ్ళ కాస్ట్ కూడా నమోదై ఉంటుంది. చాలా మందికి ఇది ఆర్డినరీగా కనిపించినా డీప్ గా ఆలోచిస్తే ఇది ఒక పెద్ద సామాజిక, చట్టపరమైన ప్రశ్నను ముందుకు తెస్తుంది. అసలు నేరానికి కులంతో ఏంటి సంబంధం? కులం ఎందుకు తప్పనిసరిగా రాయాలి? ఇది ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పటికీ ఎందుకు కొనసాగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే మనం నేరుగా భారతదేశంలోకి మోడర్న్ పోలీస్ సిస్టమ్ ని పుట్టిన కాలానికి, అంటే బ్రిటిష్ పాలన కాలానికి వెళ్ళాలి. భారతదేశంలో పోలీస్ సిస్టమ్ ని ఒక వ్యవస్థగా రూపొందించింది బ్రిటిష్ ప్రభుత్వం. 1861లో ఇండియన్ పోలీస్ యాక్ట్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్స్, రికార్డ్స్, మాన్యువల్స్ అన్నిటికీ ఒక క్రమంలో పెట్టారు. అదే సమయంలో ఇండియన్ సొసైటీని అర్థం చేసుకోవడానికి, కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ పాలకులు కులం, తెగ, మతం వంటి గుర్తింపులను మెయిన్ టూల్స్ గా వాడారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఈ సిస్టమ్ లో ఒక కీలక మలుపు. ఈ చట్టం ప్రకారం కొన్ని కులాలు, తెగలను నేర ప్రవృత్తి కలిగిన వారుగా ముద్ర వేశారు. అంటే ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది అవసరం లేకుండానే అతను పుట్టిన కులం ఆధారంగా అతన్ని సస్పెక్ట్ గా చూసే విధానం ఇది. ఈ చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్లు ఆయా కులాల జాబితాలను తయారు చేయాలని, ఆ కులాలకు చెందిన వారి పేర్లు, కుటుంబ వివరాలు, వృత్తులు, తిరిగే ప్రాంతాలు అన్ని నమోదు చేసి నిఘా ఉంచాలని బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. ఇక్కడే కులం అనే అంశం పోలీస్ రికార్డులో బలంగా పాతుకుపోయింది. బ్రిటిష్ పాలనకు కులం ఒక అడ్మినిస్ట్రేటివ్ టూల్. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎలాంటి జీవితం గడుపుతున్నారు, ఎవరు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అన్న దాన్ని అంచనా వేయడానికి కులం, తెగ, సోషల్ బ్యాక్గ్రౌండ్ ని వాడుకున్నారు. ఆ కాలంలో తయారైన పోలీస్ మాన్యువల్స్ లో కూడా వ్యక్తి వివరాల్లో కులం తప్పనిసరిగా ఉండాలనే అలవాటు వచ్చేసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్ రద్దు చేశారు. ఆ చట్టం కులాలను బట్టి నేరస్తులుగా ముద్ర వేసిందని అధికారికంగా ఒప్పుకున్నారు. కానీ చట్టం పోయినా దాని ప్రభావం పూర్తిగా పోలేదు. దశాబ్దాలుగా కొనసాగిన పరిపాలన అలవాట్లు ఒక్కసారిగా మారిపోవు. అదే విధంగా పోలీస్ రికార్డులో కులం నమోదు చేసే పద్ధతి కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ చాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాలంటే పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, వృత్తి వివరాలతో పాటు కులం కూడా అడుగుతారు. చాలా మందికి ఇది న్యాచురల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ రికార్డ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వెరీ నార్మల్ అయిపోయింది. గవర్నమెంట్ ఫార్మ్స్ విషయంలో ఎప్పటి నుంచో కులం అడుగుతున్నారు. అదే అలవాటు పోలీస్ వ్యవస్థలోనూ కొనసాగుతుంది. పోలీసులు దీనిపై చెప్పే ఒక ప్రధాన కారణం ఐడెంటిఫికేషన్. ఒకే పేర్లు ఉన్న వ్యక్తులు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇంటి సర్నేమ్స్ స్పష్టంగా లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుందని పోలీసులు అంటున్నారు. అందుకే తండ్రి పేరు, వృత్తి,
కులం వంటి వివరాలు ఉంటే వ్యక్తిని గుర్తించడం సులభం అవుతుందని వాదన. మరొక కారణంగా ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మరియు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పేది సోషో ఎకనామిక్ అనాలిసిస్. అంటే నేరాలు ఏ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ వర్గాల్లో ఎక్కువగా బాధితులు అవుతున్నారు, ఏ వర్గాలు ఎక్కువగా జైల్లో ఉన్నారు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి కులం ఒక డేటా పాయింట్ గా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేరస్తుల సమాచారాన్ని నిర్వహించేందుకు ఉపయోగిస్తున్న సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా కులం అనే కాలం ఉంది. దీని ద్వారా నేరాలకు సంబంధించిన గణాంకాలను సోషల్ బ్యాక్గ్రౌండ్ తో కలిపి విశ్లేషించవచ్చా అన్నది ఒక వాదన. అయితే మరోవైపు దీనిపై తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. సీనియర్ పోలీస్ అధికారి మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు నేరానికి కులం సంబంధం లేకపోతే చట్టపరంగా కులం రాయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని ప్రత్యేక చట్టాల కింద నమోదయ్యే కేసుల్లో మాత్రమే కులం కీలకమవుతుంది. ఉదాహరణకు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 లేదా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 కింద వచ్చే కేసుల్లో బాధితుడు లేదా ఆరోపితుడు ఏ కులానికి చెందినవాడు అన్నది కేసు స్వరూపాన్ని నిర్ణయించే అంశం అవుతుంది. అటువంటి సందర్భాల్లో కులం నమోదు తప్పనిసరి. రిటైర్డ్ ఐజీ ఎల్ కాళిదాస్ వెంకటరంగారావు గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లో కులం రాయడం తప్పనిసరి కాదు, కానీ నేరమే కుల ఆధారంగా జరిగితే లేదా కుల వివక్ష ప్రధాన అంశమైతే మాత్రం అది అవసరం. మిగతా సందర్భాల్లో దర్యాప్తుకు కులం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన సామాజిక వాస్తవం కూడా చర్చకు వస్తుంది. భారతదేశంలో జైల్లో ఉన్న ఖైదీల్లో అధిక శాతం వెనుకబడిన లేదా అణగారిన వర్గాలకు చెందిన వారే అన్న గణాంకాలు ఉన్నాయి. శక్తివంతమైన ఆధిపత్య కులాలకు చెందిన వారు నేరాలు చేసినా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసి శిక్షలు తప్పించుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతెందుకు రోజు కనిపిస్తూనే ఉన్నాయి. ఒక సామాన్యుడు ఒక చిన్న దొంగతనం కేసులో అరెస్ట్ అయినా బెయిల్ దొరకడం చాలా కష్టం. అదే బడా కులం వాడైతే హత్య చేసిన చట్టంలోకి లొసుగులను మ్యానిపులేట్ చేసి చాలా ఈజీగా బెయిల్ తెచ్చుకుంటున్నాడు. ఈ అన్ఈక్వల్ నడుస్తూనే ఉంది. ఈ వాదన కూడా ఉంది. కానీ మరోవైపు అదే కులం నమోదు వ్యక్తులపై ముందస్తు స్టిగ్మా వేస్తుందని విమర్శకులు అంటున్నారు. ఒకసారి పోలీస్ రికార్డులో ఒక కులం పేరు పడితే ఆ వ్యక్తిని, ఆ వర్గాన్ని అనుమానంతో చూడటం పెరుగుతుంది. ఇది వ్యవస్థీకృత వివక్షకు దారితీస్తుందని కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టుల జోక్యం మొదలైంది. 2016లో పంజాబ్, హర్యానా హైకోర్టు, 2020లో రాజస్థాన్ హైకోర్టు అరెస్ట్ మెమోలు పోలీస్ రికార్డుల్లో కులం రాయాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పాయి. రాజ్యాంగంలో గాని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో గాని కులం నమోదు చేయాలనే నిబంధన లేదని ఈ కోర్టులు గుర్తు చేశాయి. ఇటీవల 2025లో అలహాబాద్ హైకోర్టు ఈ అంశంపై మరింత గట్టిగా స్పందించింది. జస్టిస్ వినోద్ దివాకర్ ఎఫ్ఐఆర్లు, రికవరీ మెమోలు, అరెస్ట్ ఫామ్స్ లో కులం ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. 21వ శతాబ్దంలో కూడా మనుషులు గుర్తించడానికి కులం అవసరమా అని నిలదీశారు. ఆధార్, ఫింగర్ ప్రింట్స్, బాడీ కెమెరాలు, మొబైల్ ట్రాకింగ్ వంటి మోడర్న్ టూల్స్ ఉన్నప్పుడు కులం అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రవీణ్ ఛత్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఆరోపితుల కులాన్ని ఎఫ్ఐఆర్ లో ఉండటాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. యూపీ డీజీపీ వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. చివరకు 2025 సెప్టెంబర్లో అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్ఐఆర్, అరెస్ట్ మెమో, పోలీస్ నోటీసులు, బోర్డులు, వాహనాలపై ఆరోపిత కులం రాయొద్దు. వ్యక్తి గుర్తింపుకు తల్లి పేరు వాడవచ్చని సూచించింది. ఈ తీర్పు ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు సర్క్యులర్ జారీ చేసి కులం నమోదు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు ప్రస్తుతం యూపీ వరకే పరిమితం. మిగిలిన రాష్ట్రాల్లో పాత పద్ధతే కొనసాగుతుంది. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై అభిప్రాయం వ్యక్తం చేసింది. 2023లో ఒక కేసులో కోర్ట్ కాజ్ టైటిల్లో ఆరోపితుని కులం ఉండటాన్ని తప్పుపట్టింది.
కోర్టు ముందు ఒక వ్యక్తి కులం, మతం ఉండవని కేవలం ఒక నిందితుడు లేదా పిటిషనర్ మాత్రమే ఉంటాడని వ్యాఖ్యానించింది. అయితే అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. న్యాయవాది విజయ్ గోపాల్ వంటి వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సామాజిక నేపథ్యం రాయడం తప్పనిసరి అంటున్నారు. అదే సమయంలో ఇతర కేసుల్లో ఫిర్యాదుదారు లేదా ఆరోపితుడు తన కులం చెప్పడం ఇష్టం లేకపోతే పోలీసులు బలవంతం చేయకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కుల నిర్మూలన పోరాట సమితి నేత బూరం అభినవ్ మరో కోణంలో మాట్లాడుతున్నారు. సమాజంలో ఇళ్ల మీద, కార్ల మీద, రాజకీయాల్లో కులం వాడుతున్నప్పుడు, నేరం జరిగినప్పుడు మాత్రం కులం రాయొద్దనడం ద్వంద్వ వైఖరేనా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రెస్ నోట్ లో మాత్రం కులం రాయడం అనవసరమని, అది ప్రజల్లో విద్వేషానికి పెంచుతుందని ఆయన అభిప్రాయం. మొత్తంగా చూస్తే పోలీస్ రికార్డులో కులం నమోదు అనేది కేవలం టెక్నికల్ విషయమే కాదు. ఇది భారత సమాజంలో లోతైన కుల నిర్మాణం, చరిత్ర, అధికారిక సంబంధాలు, వివక్ష, న్యాయం అన్న అన్ని అంశాలతో ముడిపడి ఉంది. ఒకవైపు ఇది డేటా అనాలిసిస్, చట్టపరమైన అవసరం అని చెప్పేవారు ఉన్నారు. మరోవైపు ఇది స్టిగ్మా, వివక్ష, పాత బ్రిటిష్ కాలపు మానసికతను కొనసాగించడమే అని వివరించేవారు ఉన్నారు. భవిష్యత్తులో ఈ పద్ధతి పూర్తిగా మారిపోతుందా లేదా కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితమవుతుందా అన్నది చట్టాలు, కోర్టు తీర్పులు, సామాజిక చర్చలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: నేరం చేసిన వ్యక్తిని అతని కులం కంటే అతని చర్యల ఆధారంగా చూడాలన్న ఆలోచన చేయాలి. కులాన్ని బట్టి నేరం ఉండదు. అందరూ ఇది అర్థం చేసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కోరుతున్నా. లైక్ చేయండి. మీ దివ్య, రవి రిపోర్ట్స్.